రాజకీయాల్లో నిజాలు చెప్పకూడదు, జరిగేది జరుగుతున్నది అస్సలు చెప్పకూడదు. అలా చెప్పకూడనివి చెప్పారా, అంతే సంగతులు. దీనికి వరంగల్ డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ నిలువెత్తు ఉదాహరణ. నోరు పారేసుకుంటే నోటికాడ ముద్ద కూడా పోతుందని తెలియడంతో జంకా రాఘవరెడ్డి లబోదిబోమన్నా లాభం లేకుండా పోతోంది. ఇంతకీ అసలు ఏం జరిగింది? నేను లంచం తీసుకున్నాను ఎక్కడ చెప్తలేను, నేను సత్యరుచంద్రని చెప్తలేను. ఎవరైనా లంచం తీసుకుంటారు, లంచం తీసుకుని ఈ స్థాయికి రారు. డబ్బులు అక్రమంగా సంపాదించింది ఈ స్థాయికి రారు. ఈరోజు నాయకులైనా ఎవరైనా అక్రమంగా జీతం మీద స్వచ్ఛందంగా ₹1,00,000 జీతం మీద బతుకుతారంటే ఈ స్థాయికి రారు. అక్రమ సంపాదన ఉంటేనే నా స్థాయికి వస్తారు. ఈరోజు రాజకీయంలో ఉన్న వాళ్ళంతా అక్రమ సంపాదన సంపాదించిన వాళ్ళే తప్ప దయచేసి నీతిగా సంపాదించే ఉంటే రైతుల లెక్క అడక తినాల ఊళ్ళల్లా. మరి ఉన్నోడుగానే పెరిగిపోతా ఉన్నాడు, లేనోడుగానే పెరిగిపోతానంటే కారణం ఇదే ప్రజాస్వామ్యం. నేను డబ్బులు తీసుకోవాల్సిన అవసరం వస్తే నాకు చిన్న డబ్బులు సరిపోదు, నాకు పెద్ద అయితే ముట్టుకుంటా. ఇప్పటిదాకా మీరు విన్న గొంతు వరంగల్ జిల్లా డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డిది. ఈ నెల 7వ తేదీ తన మనసులో మాట బయటపెట్టారు. నేను లంచం తీసుకున్నాను ఎక్కడ చెప్తలేను, నేను సత్యరుచంద్రని చెప్తలేను. ఎవరైనా లంచం తీసుకుంటారు, లంచం తీసుకుని ఈ స్థాయికి రారు. డబ్బులు అక్రమంగా సంపాదించింది ఈ స్థాయికి రారు. ఈరోజు నాయకులైనా ఎవరైనా అక్రమంగా జీతం మీద స్వచ్ఛందంగా ₹1,00,000 జీతం మీద బతుకుతారంటే ఈ స్థాయికి రారు. అక్రమ సంపాదన ఉంటేనే నా స్థాయికి వస్తారు. ఈరోజు రాజకీయంలో ఉన్న వాళ్ళంతా అక్రమ సంపాదన సంపాదించిన వాళ్ళే తప్ప వేరే కారణం కాదు. దయచేసి నీతిగా సంపాదించే ఉంటే రైతుల లెక్క అడక తినాల ఊళ్ళల్లా. మరి ఉన్నోడుగానే పెరిగిపోతా ఉన్నాడు, లేనోడుగానే పెరిగిపోతానంటే కారణం ఇదే ప్రజాస్వామ్యం. నేను డబ్బులు తీసుకోవాల్సిన అవసరం వస్తే నాకు చిన్న డబ్బులు సరిపోదు, నాకు పెద్ద అయితే ముట్టుకుంటా. అవినీతి లంచంపై తన సొంత అభిప్రాయాలను బాహాటంగా వెల్లడించిన వరంగల్ డీసీసీబీ చైర్మన్ జంగారెడ్డికి సహజంగానే ప్రభుత్వం నుంచి నోటీసులు అందాయి. వివరణ ఇవ్వాలని ఆదేశాలు వెళ్లాయి. మీడియా సాక్షిగానే అంత బాహాటంగా లంచం మంచిదే అని ప్రకటించిన రాఘవరెడ్డి ప్రభుత్వం ఇచ్చిన నోటీసుకి ఎలాంటి సమాధానం ఇచ్చారో కానీ వివరణ ఇచ్చిన 24 గంటల్లోపే మొత్తం వరంగల్ డీసీసీబీ పాలకవర్గాన్ని సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇదంతా పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు కుట్ర అని, తనను రాజకీయంగా దెబ్బతీయడానికే 8 మంది ఎమ్మెల్యేలతో ఫిర్యాదు చేయించారని ఇప్పుడు జంగా రాఘవరెడ్డి వాపోతున్నారు. ఇది రాజకీయ కుట్ర కాకపోతే ఇంకా రాజకీయంతో ఎదుర్కోవాలి. ఇట్లా ఈ విధంగా అవినీతి ఆరోపణలు చెప్పేది పక్కదారిలో పోయి దొడ్డిదారిలో పోయి రావడం అని దయాకర్రావుకు అలవాటు. అది మరి రాఘవరెడ్డి తన పాలకవర్గం సస్పెన్షన్ కి కారణమని ఆరోపిస్తున్న దయాకర్ ఏమంటున్నారు ఇప్పుడు విందాం. రైతుల సొమ్మును దుర్వినియోగం చేశాడు, అవినీతికి పాల్గొన్నాడని మనంగా చెప్పేది రైతులు స్టాప్ మొత్తం చెప్పడం జరిగింది. వాస్తవంగా అది నిర్ధారణ అయిపోయింది. దాని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం కానీ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ కానీ అన్ని విచారణలు జరుగుతాయి, యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దానికి ఎవరు బాధ్యులు కాదు, ఎవరు తప్పు చేసినా కూడా యాక్షన్ జరుగుతుంది. తన మీద అవినీతి ఆరోపణలు రాలేదు, కేవలం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ప్రభుత్వం షోకాజ్ నోటీసులో పేర్కొందని చెప్తున్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం, న్యాయమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రామరాజుతో బాలకుమార్, HM TV, వరంగల్.